కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాష్ట్రం అంతటా ఈ డబుల్ బెడ్రూము కట్టే కార్యక్రమంలో భాగంగా మన దగ్గర కూడా రాజీవ్ నగర్లో ఆనాడు ఆ భూమిని దాదాపు 150 ఎకరాల భూమి ఎంతోమంది అడిగినా కూడా ఇవ్వకుండా కేవలం ఇండ్ల కోసమని ఆపడం వల్ల అక్కడ భూమి చూపెట్టడం జరిగింది. కాంట్రాక్టర్ని అన్ని విధాలు ఆయనకు సహకరిస్తాం, ఏ ఇబ్బంది లేదంటే కాంట్రాక్ట్ ముందుకొచ్చి దాదాపు 650 ఇండ్లు మంజూరైతే కొన్ని కోర్టు కేసు వల్ల కొన్ని ఆగడం, దాదాపు 360 ఇండ్లు ఆనాడు పూర్తి ఎన్నికల ముందు పూర్తి చేసిన సందర్భాలు. అందులో ఒక 33 మందికి ఎవరైతే ఆనాడు తప్పు పద్ధతిలో కూలగొట్టారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళకి 32 మందికి ఇవ్వడం జరిగింది. మిగతా లాటరీ సిస్టంలో, డ్రా సిస్టంలో ఆనాడున్న కలెక్టర్ గారు సంతోష్ గారు, ఆనాడున్న టీం, మున్సిపాలిటీ అందరి టీములు, దానిలో మా ఇన్వాల్వ్మెంట్ ఏమాత్రం కూడా లేదు. 1-2-3 సార్లు పూర్తిగా విచారణ జరిపి ఆనాడు ఏదైతే వాళ్ళకున్న ప్రభుత్వం నిర్దేశించిన ఏదైతే లక్కీ డ్రాలో వికలాంగులు, ఎస్సీలు, ఎస్టీలు అన్ని కులాలకు ఆ రకం ప్రాతిపదికంగా పద్మావతి గార్డెన్లో ఆయన లక్కీ డ్రా పెట్టిన సందర్భంలో ఆనాడు ఒక సందర్భంలో ప్రజాప్రతినిధులు అందులో నేనే చెప్పడం జరిగింది, ఎమ్మెల్యేగా మా ప్రజాప్రతినిధులు ఈ డ్రాలో మేము రాము, బాగుండదు, పారదర్శకంగా ఉండాలి, ఎక్కడ తప్పుకు తావుండద్దు అనే ఆలోచనతోటి మీరే అధికారుల సమక్షంలో కేవలం మహిళలకే, ఎవరైతే ఆనాడు దాదాపు ఒక 1800 మంది ఎంక్వైరీలో సెలెక్ట్ అయ్యారు, కానీ ఈ డ్రా మటుకు ఓన్లీ 330 డ్రా తీసిన సందర్భంలో వాళ్ళకే పరిమితం తప్ప మరొక వ్యక్తికి దానిలో ఎంట్రెన్స్ లేకుండా పద్మావతి గార్డెన్లో అందరి సమక్షంలో ఆనాడు లాటరీ లక్కీ డ్రా తీసిన సందర్భంలో వాళ్ళందరి పేర్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నిన్న ప్రేమ్ సాగర్ అన్నట్టుగా అక్కడ అన్యాయం జరిగింది. ఇప్పుడు ప్రేమ్ సాగర్కి ఎక్కడన్నా అన్యాయం అనేది తాను తప్పు చేసుకుంటూ ఇతని మీద నెట్టే కార్యక్రమం చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఇంటి కూడా మేము రికమెండ్ చేయలేదు, ఈవెన్ సింగిల్ హౌస్. డ్రాలో మేము ఎంటర్ కాలేదు, దానిలో పోలేదు కూడా, ఎందుకంటే పారదర్శకంగా ఉండాలి. ఇక్కడ కూడా ఆనాడు ఉన్న ప్రభుత్వానికి మాకు చెడ్డ పేరు అవుతుంది. దానిలో డబ్బులు అన్నాడు 100% శుద్ధ అబద్ధం. అవి ఆనాడు కొంత పని మిగిలింది. ఎన్నికల సందర్భంలో ఇది దాదాపు కంప్లీట్ చేయడం జరిగింది, డోర్లు ఇవ్వాలని పేయడం జరిగింది. మేము 2-3 సార్లు డిమాండ్ చేయడం జరిగింది, త్వరగా వాళ్ళకు డ్రా ఇవ్వాలి, డ్రా తీసుకుంటూ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అది ఇస్తే కేసీఆర్ గారి పేరుతో, దివాకర్ పేరుతో నిందాక పెండింగ్ పెట్టారు. కలెక్టర్ గారి బాధ్యత ఎప్పుడైతే కంప్లీట్ అయినాయో, ఎప్పుడైతే డ్రా తీశారో అది ఆనాడు ఉన్న కలెక్టర్ గారి సమక్షంలో. ఆనాడు తప్పు జరిగితే ఆనాడు కలెక్టర్ గారు తప్పు చేసినట్ట, ఈనాడు కలెక్టర్ గారు మేము చెప్పడం జరుగుతుంది. ఆనాడు డ్రాలో ఎవరికైనా వాళ్ళకి ఇవ్వాలి, అది కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు అనేది అవన్నీ తప్పులు జరిగినాయి, మళ్ళీ డ్రా తీస్తానే మాట మాట్లాడితే అది తప్పు, అది అన్యాయం. అది ఆనాడు కలెక్టర్ సమక్షంలో చేశారు. మళ్ళీ ప్రేమ్ సాగర్ ఆలోచనలా మళ్ళీ అందరు వాళ్ళకి సంబంధించిన నాయకులతో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేసి అలా చేస్తామని మాట అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో అవి క్యాన్సిల్ చేయడానికి వీలు లేదు. మీరేమన్నా డీటెయిల్గా తీసుకొని తప్పలేదు, కానీ క్యాన్సిల్ చేసి మళ్ళీ డ్రా తీస్తామంటే దానికి మేము వ్యతిరేకం. ఇది కలెక్టర్ గారు మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు బాధ్యత తీసుకోవాలి. ఎమ్మెల్యే చెప్పినట్టు చేసే అవసరం లేదు. ఆనాడు రాష్ట్రంలో అన్ని జాగాల్లో డ్రా తీశారు. మంచిగా డ్రా తీసినప్పుడు ఎక్కడ కూడా పెద్దగా ఆనాడు ఎవరు కూడా పెద్దగా దాని మీద నిందలు వేయలేదు. ఎందుకు నిందలు వేయలేదంటే మేము పూర్తిగా పారదర్శకంగా ఉన్నాం కాబట్టి ఆనాడు నిందలు వేయలేదు. ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా మేము రికమెండ్ చేయలేదు.
రికమెండ్ చేసే అవకాశం లేదు, చేసే ఉద్దేశం మాకు లేదు. ఏదైనా నిజమైన అర్హులకే ఈ డబుల్ బెడ్రూమ్ ఉండాలనే ఆలోచన ఆనాడు కేసీఆర్ నేతృత్వంలో వాళ్ళకి ఎన్ని ఇబ్బందులైనా కోర్టు అయినా కథ అయినా మేము అందరితో సముదాయించి దాదాపు 330 డ్రా తీయడం జరిగింది, లక్కీ డ్రా. ఆ లక్కీ డ్రాలో మరి ఆ రకంగా ఇమ్మీడియట్గా వాళ్ళకి అలాట్ చేయాలని ఇలా కలెక్టర్ గారిని మేము కోరుతున్నాం. మరి ప్రేమస్వామి గారి ఆలోచన మట్టుకు, ఎందుకంటే మళ్ళా వాళ్ళ మనుషులకు పెద్ద ఎత్తున లాభం కలగాలి, ప్రతి డబ్బులు తీసుకున్నాం. మొన్న ఇచ్చిన ఇళ్లల్లో ఎంతమంది డబ్బులు తీసుకున్నారు మీ కార్యకర్తలు? ఎంతమంది బయటకు వచ్చింది? ఎన్ని పేపర్లు వచ్చినాయి? 5 లక్షలకు ఎంతమంది డబ్బులు తీస్తున్నారు? ఇవాళ కూడా ఇక్కడ చెప్తున్నాం, మీ పక్షాన ఇవాళ మీ పక్షాన ఖచ్చితంగా మేము ఉంటాం. ఎవరికి ఒక రూపాయి అది మీరు ఆనాడు ఇవాళ 34 మందికి ఇచ్చాను. తెలుసుకోండి ఒకసారి, ప్రేమసారాబాయి తెలుసుకో. 34 మంది దగ్గర ఒక రూపాయి కూడా లంచం వాళ్ళని తీసుకున్నాను, తెలుసుకో. నువ్వు అంటే మేము తీసుకోము, నువ్వేమో తీసుకునే ఉద్దేశం ఎక్కువ అన్ని సందర్భాల్లో. మరొకసారి కలెక్టర్ గారు తక్షణమే వాళ్ళకు చిన్న చిన్న మరమ్మతులు ఉంటూ చేసి అవన్నీ డోర్లు గీళ్ళని కిటికీలను వల్ల పోయినాయి అన్నీ. మీ ఆలస్యత్వం వల్ల, మీ డిలే వల్ల, మీరు త్వరగా నిర్ణయం తీసుకోవడం వల్ల అన్ని కిటికీలు వైర్ మొత్తం ఎత్తుకుపోయారు. అది తక్షణమే వాళ్ళకి అలాట్ చేయాలని ఈరోజు ఆనాడు ఎమ్మెల్యేగా మేము మంజూరు చేయడం జరిగింది. ఎంబడిబడి కట్టడం జరిగింది. అక్కడ నేను కానీ మా పార్టీ నాయకులు కానీ ఆనున్న కౌన్సిలర్స్, ఇవాళ నియమడి ఉన్న కౌన్సిలర్ వాళ్ళ కొంతమంది తెలుసుకో. ఆ కౌన్సిలర్ కూర్చొని తీసుకో. ఎక్కడన్నా ఏ వ్యక్తి కన్నా ఏ కౌన్సిల్ వాడనన్నా వాళ్ళు మాకు చెప్పిన సందర్భం కానీ మేము రికమెండ్ చేసిన సందర్భం కానీ అనర్హులకి మేము ఎక్కడ రికమెండ్ చేయలేదు. ఇది మేము చాలా గట్టిగా చెప్తున్నాం. కలెక్టర్ తక్షణమే దీని మీద ఇమ్మీడియట్గా వాళ్ళకి అలాట్ చేయాలని మేము కలెక్టర్గా డిమాండ్ చేయడం జరుగుతుంది.